పోవాలే 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 రాజకీయ ఒత్తిళ్లు రాజకీయ ఒత్తిళ్లు రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే పాత అలైన్మెంట్ ప్రకారమే పోవాలే 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 రాజకీయ ఒత్తిళ్లకు రాజకీయ ఒత్తిళ్లకు అడివ వెంటనే అడివ వెంటనే అడివ వెంటనే. ఇది పాత అలైన్మెంట్ ప్రకారం అయింది లాస్ట్ 2023 5వ నెలలో. సో ఇది అలైన్మెంట్ మార్చి యాక్చువల్లీ ఈ అలైన్మెంట్ అనేది ఈ ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి ఉండే ఇట్లా ఈ రాజకీయ ఒత్తిళ్ళ వలన ఈ ఫంక్షన్ హాల్ మార్చి ఇటు షిఫ్ట్ చేసాను. మేమంతా బాధిత రైతులం, చిన్నగారు రైతులం, మొత్తం ఇటు పక్క షిఫ్ట్ చేసాం. టోటల్గా కొంచెం కూడా గ్యాప్ లేకుండా షిఫ్ట్ చేసాం. దీనికోసం ఇవాళ ధర్నా స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ పీడీ గారికి ఇచ్చినాం వినతి పత్రం, కలెక్టర్కి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం. కలెక్టర్ నుండి కానీ మన ఆర్డీఓ గారి నుండి కానీ ఎట్లాంటి స్పందన లేదని చెప్పి ఇక్కడ కూర్చోవడం జరిగింది. దానికోసమే ఈ ధర్నా చేస్తున్నాం. మా కంపల్సరీ ఆర్డీఓన కలెక్టర్ ఇక్కడికి వచ్చి ఈ బాధితులపై స్పందించాలని కోరుతున్నాం. ఏంటంటే పాత అలైన్మెంట్ ప్రకారం 42 మంది బాధితులు ఉన్నారు. ఇక్కడ కొత్త అలైన్మెంట్ ప్రకారం 54 మందికి చేరింది. ఇంట్లో చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు. అలా బడాబాబుల కోసం అలైన్మెంట్ మార్చినట్టుగా క్లియర్గా కనబడుతున్నది. దీన్ని మార్చాలని మేము ఇవాళ అందరం ధర్నా చేస్తున్నాం. దీనికి కలెక్టర్ వెంటనే స్పందించి దీని మీద ఇన్వెస్టిగేషన్ జరపాలని కోరుకుంటున్నాం. ఈ జైత్యాల శివారు, తిప్పనపేట శివారు నుండి వెళ్ళి చలిగల నుంచి ఒక బైపాస్ తీసుకోవడం జరిగింది. NH-60 విస్తరణలో భాగంగా అది ఇక్కడ తిప్పనపేటలో అలైన్మెంట్లో 2 రకాలుగా మార్చడం జరిగింది. మొదటి అలైన్మెంట్లో మా ల్యాండ్కి సంబంధించి 28, 29 సర్వే నెంబర్లో కొంతవరకు భూమి పోతుండే. ఇప్పుడు రెండో అలైన్మెంట్లో ప్రజెంట్ ఉన్న అలైన్మెంట్లో చాలా వరకు భూమిని కోల్పోతుంది. అంతకుముందు పోయే అలైన్మెంట్ని మార్చడానికి లోకల్ రాజకీయ నాయకుల ఒత్తిడి జరిగిందనే అనుమానంతో మేము ఈరోజు ధర్నా కూర్చున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఏదైతే అలైన్మెంట్ ఇచ్చారో దాని ప్రకారమే పోవాలి. దాని ప్రకారంగా అయితేనే న్యాయం జరుగుతుంది. ఈ విషయం మీద అందరికీ ఆర్డీఓ గారికి కానీ పీడీ గారికి కానీ అందరికీ కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం. ఆ కంప్లైంట్ రేజ్ చేసి ఉన్నాం. దాని వినతులను తీసుకొని ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగేటట్టు చూడాలని మనకి